మూవీస్ లో చేసే ఆలోచన ఏమైనా ఉందా? ట్రై చేస్తున్నావా? ట్రై చేశాను, వచ్చాయి 2-3. ఇప్పుడు వచ్చాయి. ఇప్పుడు వచ్చాయి ఏంటి చెప్పకూడదు, చెప్పకూడదు. ఓకే వచ్చాయి కానీ డీకి రాకముందుకే నాకు వచ్చాయి, సాంగ్స్ వచ్చాయి. కానీ కొంచెం డ్రెస్సింగ్ వాళ్ళు వేసుకోమంటారు కదా, ఓకే ఈ సాంగ్స్ ఉంటాయి, సాంగ్స్ లో స్పెషల్ సాంగ్స్ లో డ్రెస్సింగ్ ఉంటాయి. అమ్మో నేను అవి వేయనండి సారీ అని చెప్పాను. నీకు అలాంటి రోల్ ఎప్పుడు వచ్చినా చేయవా? ఎంత పెద్ద మూవీ అయినా చేయవా? ఎంత పెద్ద మూవీ వచ్చి నువ్వు నార్మల్ గా ఇక్కడ వరకు వేసుకోమన్నా నేను చేయను, దండం పెట్టేస్తా. అవునా? చేయను, అస్సలు చేయను. డీలో కూడా ఇప్పుడు సాంగ్ చేయనట్టున్నా? అస్సలు చేయదు, ఓన్లీ నార్మల్ గా నడుము కనిపించేది, నడుము కూడా అది ఇంతే కనిపించేది చేశాను. ఇంత అది కూడా తప్పని పరిస్థితిలో ఆ కాస్ట్యూమ్ వేసుకోవాలంటే మాస్టర్ మాస్టర్ అని డోలే డోలే సాంగ్ మీరు చూసారు కదా, ఫుల్ డ్రెస్ వేసుకొని చేశారు, మాస్టర్స్ కూడా అన్నారు. అవును. మూవీ ఇండస్ట్రీలో నీకు క్లోజ్ ఎవరు? సినిమా ఇండస్ట్రీలో నాకెవరు తెలీదు అంత. ఇప్పుడు శేఖర్ మాస్టర్? అయ్యయ్యో, గణేష్ మాస్టర్ కూడా క్లోజే, హన్సిక గారు కూడా క్లోజే. ఓకే, దీని గురించి యాక్చువల్లీ నేను మాట్లాడతాను. దీని గురించి ఒక సందర్భం ఉంది. ఓకే, మీరు అందరు టార్గెట్ చేసేది అదే. లేదు, ఈ ఫోక్ సాంగ్స్ కి సంబంధించి కానీ ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించి నువ్వు ఏమైనా ఒక డాన్స్ క్లాస్ కానీ అలాంటి పెట్టాలనే ఆలోచన ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు నువ్వు సైడ్ డాన్సర్ ఉన్నప్పుడు నీకు చాలా స్ట్రగుల్స్ ఉన్నాడు, నువ్వు చాలా ఫేస్ చేసి ఉంటావు. వాళ్ళని చూసి అరే వీళ్ళందరి కోసం నేను ఒకటి పెట్టాలరా, అంటే ఫ్రీగానే కాదు ఒకటి పెట్టాలి అని ఆలోచన ఉంది? ఆలోచన ఉంది. ఆఫీస్ కూడా పెట్టాను, నేను పెట్టాను, ఆఫీస్ పెట్టాను. వీళ్ళందరికీ ఒక ఛానల్ పెట్టి వీళ్ళందరికీ ఆ ఛానల్ నుంచి వచ్చే డబ్బులు మీరే తీసుకుంటారా, ఇలా చేద్దామని చెప్పేసి వీళ్ళకి చెప్పాను. ఇంకా అది స్టార్ట్ చేయలేదు నేను. నాకు తెలుసు వీళ్ళు ఎంత కష్టపడతారు ఏంటి అనేది. నేను చాలా మంది సైడ్ డాన్సర్ని నార్మల్ గా సాంగ్స్ లో పెట్టి చేపించాను అందరినీ. కొంతమంది పేర్లు ఎందుకు లేకని కొంతమంది నేనే తీసుకొచ్చాను, చెప్పకూడదు కానీ తీసుకొచ్చాను. వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్ లో ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ. వాళ్ళు నా పేరు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. ఏ ఇండస్ట్రీలోనైనా కానీ లేకపోతే మనం ఎదుగుతుంటుంటే మనం తొక్కడానికి కానీ మన గురించి చెప్పేవాళ్ళు కానీ మన వెనకతల పక్కా కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి చెప్తావా? నీ లైఫ్ లో జరిగిందని విన్నాను. అమ్మో, నన్ను చాలా నరకం నరకం. ఇప్పుడు నేను నీతో ఉన్నానా, హాయ్ శివ గారు హాయ్, ఇంకా పోయి నీ అమ్మ ఇది ఎందుకు ఈ పాట చేస్తుంది, ఈ పాట మనకు వస్తే బాగుండు కదా, ఇలాగా చాలా. అమ్మో ఇప్పటికీ కూడా తెలుసా, నేను డీకి వెళ్ళినందుకు ఎంతమంది కుళ్ళుకొని వస్తున్నారో నాకు తెలుసు. నాతో బాగుంటారు, మళ్ళీ నాతో మంచిగా ఉంటారు. అక్క నువ్వంటే చచ్చిపోతాను, అక్క నువ్వంటే ఇదక్క అదక్క అంటారు. అమ్మాయిలు అబ్బాయిలు కూడా ఉన్నారు, అబ్బాయిలు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి తెలీదు, నాకు తెలుస్తుందని. అందరు నా వాళ్ళే, నాకు ఎవరు చెప్పరా ఏంటి. ఎప్పటికైనా ఏదైనా ఎప్పటికైనా నిజం తెలుస్తుంది బయటికి, ఇది వాళ్ళకి తెలీదు. ఏంటంటే ఇప్పుడు నేను నార్మల్ గా మీతో ఉన్నాను, నాకు ఈ బాధ ఉందని మీతో చెప్పుకున్నాను. ఆ బాధని నెగిటివ్ గా చేసి వేరే వాళ్ళకి చెప్పడం వేరే. ఇప్పుడు నేను ఒక బాధగా ఒక అమ్మాయికి చెప్పుకున్నాను అనుకో, ఆ అమ్మాయి వెళ్ళి ఆ బాధని కాకుండా దానికి ఇంకో 4 యాడ్ చేసి బయట వాళ్ళకి చెప్పడం. ఆ బయట వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళందరూ నన్ను తప్పుగా తీసుకోవడం, అది నేను చాలా బాధపడ్డాను. చాలా ఇప్పటికీ చేస్తున్నాను, ప్రతి ఒక్క అది. ఇప్పుడు మీతో నేను ఉన్నాను నార్మల్ గా, అదండి అని చెప్తా, ఓ అది కాదురా బాబు అమ్మాయి ఇలా అన్నదిరా అని చెప్తా, అయిపోయా అక్కడికి. అలా అసలు నేను అంటే పర్సనల్గా ఒక చెప్పాలనుకుంటున్నాను. నేను మీతో ఉన్నాను, మీతో చాలా బాగున్నాను, సరే మన ఇద్దరికి ఏదో ఇష్యూ అయింది, వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినప్పుడు అసలు మీ గురించి నెగిటివ్ ఎందుకు మాట్లాడాలి? మీతో ఉన్నప్పుడు అంత బాండింగ్ ఉంది, మీతో ఉన్నప్పుడు అంత ఉన్నప్పుడు శివ గారు ఇలాంటి వాడు అని నేను ఎందుకు చెప్పాలి? మీతో ఉన్న బాండింగ్ చెప్పొచ్చు కదా, మంచోళ్ళు మాకేదో అయింది విడిపోయాం, ఓకే ఫైన్. అలా చెప్పరు. బాగున్నప్పుడు మనతో బాగుంటారు, అన్ని చేస్తారు, అన్ని అయిపోతుంది. వెళ్ళినప్పుడు ఓ పెద్ద అదిరా బాబు, పెద్ద ఇదిరా రే, అసలు ఆయనతో ఉండకూడదురా, ఆయన మొత్తం వేరేరా, ఇలా చెప్తారు. అలా ఎందుకు చెప్పాలి? నీకు నచ్చినప్పుడు నువ్వు ఉన్నావు, నీకు నచ్చినప్పుడు వదిలి వెళ్ళిపోయావు. నువ్వు నచ్చినప్పుడు నీకు నచ్చలేదు, అది నీకు నచ్చినప్పుడు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అలా మాట్లాడదు. అది సైడ్ డాన్సర్ అయినా, ఒక యాక్టర్ అయినా, ఒక అమ్మాయి అయినా, ఒక ఫ్రెండ్ అయినా, ఒక హస్బెండ్ అయినా, ఒక వైఫ్ అయినా, ఒక లవర్ అయినా, ఎవరైనా సరే బాగున్నప్పుడు మనిషి మంచోడు, దూరం వెళ్ళిన తర్వాత మనిషి చెడ్డోడు అయిపోతాడు. ఎందుకు అయిపోతాడో నాకు తెలియదు, తెలుసుకో. అదే నాకు వచ్చిన అది. ఇప్పుడు నేను ఉన్నాను నార్మల్ గా, నేను ఎవరితో విడిపోతే వాళ్ళ గురించి నేను మాట్లాడను. వాళ్ళు నన్ను ఎంత ప్రేమ చూసుకుని నేను అదే గుర్తు పెట్టుకుంటాను తెలుసా. వాళ్ళు నా కోసం చేసిన పనులే గుర్తుపెట్టుకున్నాను. అరే నా కోసం ఇన్ని పనులు చేశారు, నేను ఇదే చెప్తాను. నాకైతే ఉండదు, నేను నిజంగా చెప్తున్నాను. మళ్ళీ దా 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 కమ్ 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 కూర్చోబెట్టుకుంటాను నేనైతే, సీరియస్ గా. అది అందరికీ తెలుసు, నాకు జరిగింది కూడా అదే. అందుకే చెప్తున్నాను, ఫోక్ సింగర్స్ లో గానీ డాన్సెస్ లో
నీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు, నీకు ఇష్టమైన వాళ్ళు ఎవరు? ఫోక్ సింగర్స్ లో అందరూ ఇష్టమే, అందరూ అక్క అని పిలుస్తాను అందరినీ. శిరీష్ అక్క కానీ, మౌనిక అక్క కానీ, గంగక్క కానీ, ఇప్పుడు కొత్తగా చాలా మంది వచ్చారు, అందరూ ఇష్టమే. మంగళక్క, మధుప్రియ కానీ, వీళ్ళందరూ, ఇంకా మధుప్రియ అయితే మా ఊరే గోదావరి కానీ, అందరు చాలా బాగుంటారు. మంగళక్క కూడా చాలా బాగుంటది. క్లోజ్ అందరూ క్లోజ్ గానే ఉంటారు, అందరూ మాట్లాడతారు. ఇంకా నేను ఎక్కువ అంటే గంగక్కతో ఎక్కువ ఉంటాను, మంగళక్కతో. మంగళక్క రీజన్ అంటే ఏం లేదు, ఇంకా నేను గంగక్కనైతే గంగుబాయ్ అని పిలుస్తాను, అక్క చేస్తుంది ఇప్పుడు, అంటే అలా క్లోజ్ గా ఉంటాను. చాలా పెద్దది, అంటే ఫోక్ ఇండస్ట్రీలో సీనియర్ అంటే మా అక్క గంగక్క అని చెప్పేసుకోవచ్చు. అదే పుట్ట మీద పాలపిట్ట సాంగ్ అంటే ఆ అక్క అనమాట. ఇంకా మంగళక్కనైతే నన్ను సొంత వాళ్ళ చెల్లెలాగానే చూసుకుండిద్ది. షూట్ కి వెళ్తాం కదా, నేను ఎక్కువ అక్క సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేస్తాను కదా. ఏమో అందరూ ఎలా తీసుకుని నాకు తెలియదు, కానీ అక్కనైతే 1 year ఒక సాంగ్ నాకు ఇస్తుంది కొరియోగ్రఫీకి, చేసేయి ఇది చేసేయి అంటది. మంచిగా అనిపిస్తుంది. అక్క ఎంత పెద్దగా ఎదిగినా కూడా నన్ను మర్చిపోలేదు. ఆ స్టేజ్ లో ఉంది కదా, జాన్ ఎలా ఉన్నావే, బాగున్నావా, టీకి వెళ్ళినప్పుడు కూడా ఫోన్ చేసి నువ్వు చాలా బాగా చేస్తున్నావు, చాలా చెయ్యి, ఏం పట్టించుకోకు, ఎవరు ఏమన్నా పట్టించుకోకు, స్ట్రాంగ్ గా ఉండు. మీకు తెలుసా అక్క నాకు తినిపించింది, మంగళక్క అన్నం తినిపించింది. అసలు మంచిగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తాయి, నాకు చాలా ఇష్టం. ఇంకా గంగక్క కూడా అంతే సేమ్. ఇప్పుడు ఫోక్ డాన్సెస్ లో నువ్వు కొరియోగ్రాఫర్ అయిపోతున్నావు, పెద్ద కొరియోగ్రాఫర్. ఫోక్ సాంగ్స్ లో ఎవర్రా పెద్ద కొరియోగ్రాఫర్ అంటే జాను, మా వాళ్ళు ఉన్నారు పాపం. ఇంకా ఇప్పుడు నీ పేరు వినిపిస్తుంది, ఎందుకంటే టీవీ షోస్ కానీ, ఇప్పుడు షో విన్నర్ కానీ వస్తుంది తప్పకుండా. నీకు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి నార్మల్? ఛానల్స్ జానులిరి బీట్స్ ఉండేది ఫస్ట్, బీట్ అయిపోయిందా? బీట్ అయిపోయింది, నిజంగానే అయిపోయింది. చాలా బాధపడ్డాను, కొన్ని రీజన్స్ ఉన్నాయి దానికి. నాకు అప్పుడు తెలియదు ఫస్ట్, అంటే ఛానల్ ఇలా పెట్టాలి, ఛానల్ కి ఇలా ఉండాలని నాకు. నేను నిజంగా చెప్తున్నాను కదా, నాకు ఏమీ రాదు, ఏది తెలియదు. ఇప్పుడు తెలుసుకున్నాను, ఓ ఛానల్ ఇలా ఉండాలి, ఇది ఇది అంటే అంటే ఎలా చెప్పాలి, చెప్పు అంటే టెక్నికల్ గా అలా తెలుసుకున్నాను. అంటే బేసిక్ గా మనకు చదువు రాదు, కొన్ని పక్కన నుంచి 10th వరకే. అదే అదర్ యాక్టివిటీస్ ఎక్కువైపోయాయి. డాన్స్ అంటే ఇష్టం కదా, డాన్స్ ఓకే, దాన్ని డాన్స్ గురించి చదువుకోవాలనిపిలే. ఆపేసాను, మొత్తానికి ఆపేసాను నేను. అందుకే లిరిన్ ఎందుకు, ఒరే చదువు బాగా ఇంపార్టెంట్ రా, చదువురా అని చెప్పి వానికి దండం పెడతాను రోజు. 10th తర్వాత మళ్ళీ చదవాలని అనిపించలేదా? అనిపించింది, కానీ అప్పుడు ఇంకా రాదు, ఇంకా అది పోయినా కూడా రాదు. బాగా చదివేదానివా 10th వరకు? 9th వరకు, సారీ 9th లాగా స్టార్ట్ అయింది. 7th వరకు బాగా చదివానులే, 8th నుంచి ఇంక ఇంట్రెస్ట్ లేదు. మీ లవ్ 8th నుంచి స్టార్ట్ అయింది అలాగా కదా, చదవలేదు ఇంకా. చదువు ఇప్పుడు కూడా నాకు ఏదన్నా మెసేజ్ వచ్చినా, ఏదన్నా ఫోన్ ఉందా నీకు 8th నుంచి? చిన్న ఫోన్ డాడీకి ఉండేది, టెక్స్ట్ మెసేజ్ మెసేజ్ అలా ఏం చేసుకోపోయేటం, చాటింగ్ ఏం చేసుకుంటే ఫోన్లు అలా ఏం లేదు. అయ్యో అంతగానో అసలుకే లేదు, లేదు అస్సలు లేదు. అలాగా ఓన్లీ వెళ్ళి కలిసి అప్పుడు డాన్స్ క్లాస్ ఉండేది, డాన్స్ క్లాస్ లోకి వెళ్ళి డాన్స్ నేర్పించేది. అలాగ సినిమా దాని మీద ఒక స్టోరీ షార్ట్ 4 గంటలు ఫోన్ మాట్లాడుతాను, అదంటే ఏం లేదు. ఓకే, ఇది ఒక కొత్త రకమైన రకంగా. ఇప్పుడు ఏ ఛానల్? ఇప్పుడు జాన్లిరి మ్యూజిక్ అది ఒకటే ఉందా? ఒకటే ఉంది, ఒక ఛానల్. ఇప్పుడు అదొకటే, అందులోనే నీ వీడియోస్.